బలము చేతనైనను కాదు గాని దేవుని ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. ప్రేక్షక మహాశైలకు నా నమస్కారం. మరొకసారి మన సాహితీ సంపద అనేటటువంటి ఈ శీర్షకు మా ఆహ్వానం. మనం పురుషోత్తమ చౌదరి గారి భక్తి సాహిత్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. వారు రాసినటువంటి అద్భుతమైన కీర్తనల గురించి కూడా కొద్దిగా మనం ప్రస్తావించాం. వారు బళ్ళారి నుంచి కట్టకు చేరిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరాభవం, అక్కడ జరిగినటువంటి అవమానం, అక్కడ జరిగినటువంటి నిందలు, వీటిని భరించి ఎలాగైనా తన భార్యను బిడ్డలను తనతో కూడా తీసుకుని వెళ్ళవాలని ఆయన చేసిన ప్రయత్నం ఎలా విఫలమైందో ముందుగా, ఆ తర్వాత చిట్ట చివరికి ఆయన భార్య ఆయనతో రావడానికి ఒప్పుకోవడం, ఇద్దరు కలిసి కటక్ అక్కడి నుంచి బరంపూర్ వెళ్ళడం, ఇవన్నీ కూడాను మనం గతంలో చూసాం. ఆయన గురించి చెప్పుకునేటప్పుడు ప్రతిసారి కూడా భక్తి సంకీర్తన సాహిత్యం, మరి ముఖ్యంగా క్రీస్తుకు సంబంధించినటువంటి భక్తి సంకీర్తన సాహిత్యం, దాన్ని చాలా అద్భుత రీతిగా మలిచినటువంటి మహాకవీశ్వరుడు పురుషోత్తమ చౌదరి గారని మనం చెప్పుకున్నాం. ఈ సందర్భంలో నేను అనుకునేది ఏమిటంటే, అసలు భక్తి అంటే ఏమిటో కొద్దిగా తెలుసుకుంటే బాగుంటుందేమో. అందువల్ల ఈ పాటల్లోని అంతరార్థాన్ని మరింతగా పరిగ్రహించడానికి ఉపకరిస్తుంది అన్నటువంటి అభిప్రాయం కలిగింది నాకు. భక్తి ఈ పదానికి మూలం భజ్. భజ్ అనేటటువంటి మూల పదానికి కృతి తి అనేటటువంటి ప్రత్యయం చేరినప్పుడు భక్తి అవుతుంది. భక్తి అని అంటే భజనం, భజించటం, భజన చేయడం, సేవించటం, ప్రేమించటం, ఇటువంటి అర్థాలు ఉన్నటువంటి పదం ఇది. వాస్తవానికి భక్తిని నిర్వచించడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. 10 మంది 10 రకాలుగా చెప్పినప్పటికీ కూడాను భావం ఒక్కటే. దేవుని ఎడల సరైనటువంటి ప్రేమను వెలిపుచ్చటం, శ్రద్ధాశక్తులను వారి పట్ల చూపించటం, భక్తితో భయంతో ఆయన్ని సేవించటం, తనకంటే తను ప్రేమించిన వారి కంటే, తను అధికంగా ప్రేమిస్తున్నటువంటి వస్తువుల కంటే, ప్రీతిని చూపించేటటువంటి వాటన్నిటికంటే కూడా భగవంతుణ్ణి ఎక్కువ అధిక భాగంలో ప్రీతి భావంతో సేవించడమే భక్తి. ఇది మనం మనసులో పెట్టుకుంటే కాస్త తేలికవుతుంది. ఎందుకనంటే పురుషోత్తమ చౌదరి గారికి ఈ నిర్వచనాలు అన్నీ తెలుసు. అందుకే ప్రతి కీర్తనలో, ప్రతి పాటలో, ప్రతి పద్యంలో మరి ఏం రాసినప్పటికీ కూడాను ఈ భక్తి అన్నటువంటిది ప్రాధాన్యమైనటువంటి స్థానాన్ని సంపాదించినట్టుగా మనం చూస్తాం. ఆయన తన అనుభూతిగా ఒక వాహ్యకంటూ కావాలి కనుక ఈ పద్య రూపం కానివ్వండి, కీర్తనల రూపం కానివ్వండి, పాటల రూపంగా కానివ్వండి, ప్రసంగ రూపాన్ని కానివ్వండి, వ్యాసాల రూపంగా కానివ్వండి, ఈ భక్తికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకనే క్రైస్తవ భక్తి సంకీర్తన సాహిత్యానికి ఆద్యుడు, పితామహుడు అని మనం చెప్పుకున్నాం. అందుకే విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ఆశించి, మనసా వాచ ఆకాంక్షించి ఆయన చేసినటువంటి ప్రయత్నం క్రీస్తుకు సంబంధించినటువంటి భక్తిని 10 మందికి చాటి చెప్పడం. క్రీస్తుని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత క్రీస్తునందు జనించినటువంటి భక్తిని అమృత తుల్యమైనటువంటి కీర్తనల ద్వారా గుండెల్లో ఝరీగా ప్రవహింపచేసినటువంటి మహాకవీశ్వరుడు పురుషోత్తమ చౌదరి గారు. అందుకే వారి కీర్తనలు అంత హృదయంగా, వీరినంతనే మనసును కరిగించే రకంగా మనకు కనిపిస్తాయి. వాస్తవానికి అవి అమృత తుల్యమండి, అమృతపానీయం అలాగా ఉంటాయి. కొన్ని పాటలు ఆ మాటల్లో ఉన్నటువంటి పొందిక, ఆ భావం, పకడ్బందీగా ఉన్నటువంటి భావం, ఆ భావాన్ని సరిగ్గా వెలుబుచ్చగలిగినటువంటి పదజాలం, ఇటు భావజాలం ఇటు పదజాలం, ఈ రెండు కూడా సమపాలలో రంగరించుకుని చక్కటి సంకీర్తనాన్ని లిఖించగలిగినటువంటి శక్తివంతుడు ఆయన. అందుకే వారిని మనం అనుక్షణం స్మరిస్తూ ఉంటాం. వారి కవిత్వంలో ఉన్నటువంటి మధురిమలను ఆస్వాదించడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. భక్తుల గురించి చెప్పుకుంటున్నాం కనుక ఇంకొక మాట కూడా చెప్పాలి అన్నమాట. నిస్వార్థంగా దేవుని మీద అచంచలమైన మనసుని కేంద్రీకృతం చేసి ఆయన్ని సేవించటం భక్తిగా భావించాలి. అటువంటిది ఆయన చేసి చూపించాడు. ఆయన కేవలం ఒక ప్రసంగ రీతిగా చెప్పుకుంటూ పోవడమే కాదు, ఆయన చెప్పిందేదో ఆయన ఆచరించి చెప్పినటువంటి వ్యక్తి కనుక ఆయన చెప్పిన ప్రతి మాటకు విలువ ఉన్నది, అర్థం ఉన్నది. ఆ పాటలకు అందుకనే అంత ప్రశస్తత ఏర్పడింది. భక్తిలో తన్మయత్వం చెందినటువంటి వారు పురుషోత్తమ చౌదరి గారు ఒక చక్కటి కీర్తన రాశాడండి.
నీ చరణములే నమ్మితి, నీ చరణములే నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. ఈ గీతాన్ని మీరు వినండి. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే, మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. భావము మార్చి నా వెత తీర్చి, భావము మార్చి నా వెత తీర్చి, దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. యేసుని తోడ ఎవ్వరు సాటి, యేసుని తోడ ఎవ్వరు సాటి, దోషము బాపును బాపును బాపును, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. చంచల బుద్ధి వంచనయేది, చంచల బుద్ధి వంచనయేది, ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. పురుషోత్తమ చౌదరి గారి కవితా ప్రశస్తతుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మరొక విషయం స్పష్టం చేయాలండి. ఆయన మహాకవీశ్వరుడు, కవి సార్వభౌముడు అని చెప్పుకున్నాం కాబట్టి కవిత్వాన్ని చెప్పేటటువంటి వారు కవితా ధర్మాలను పాటించటం పరిపాటి. అంటే కవితా ధర్మాలు అంటే ఏమిటి? మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినటువంటిది స్తుతి, ఇష్టదేవతారాధన లేదా ఇష్టదేవతా స్తుతి. ఆ ఇష్టదేవతా స్తుతి గీతంతో ప్రారంభించడం ఒక కవితా ధర్మం. అటువంటి వాటిని పురుషోత్తమ చౌదరి గారు తూచా తప్పకుండా పాటించారు. మనం ముందుగా ఒక సందర్భంలో చెప్పుకున్నాం,
గతంలో. అదేమిటంటే మంగళమే యేసునకు మరి అవతారుడకు అని చెప్పినటువంటివి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 72, 73, 74, 75 కూడాను. ఇవి అన్నీ కూడాను మగనంతోనే ప్రారంభం అవుతాయి. అది పెళ్లిలో పాడుకున్నా ఇంకెక్కడ పాడుకున్నప్పటికీ కూడా అందుట్లో మనం కవితా ధర్మాన్ని ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ కీర్తనలు మగనంతోనే మొదలవుతాయి. ఒక చరణం వినండి. మంగళమే సునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 వరదివ్య తేజునకు నిరుపమా నందునకు నిరుపమా నందునకు నిపుణ వేద్యునకు మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 దురితా సంహారునకు వరసుగుణోదారునకు 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 కరుణా సంపన్నునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 సత్యప్రవర్తునకు సద్ధర్మశీలునకు 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 నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు
రూపునకు నరదైవ రూపునకు పరమేశ్వర తనయునకు పరమేశ్వర తనయునకు ప్రణుతింతుము నిన్ను మంగళమే మంగళమే యేసునకు మనుజావ తారునకు మనుజావ తారునకు మనుజావ తారునకు. విన్నారు కదా, ఇందులో పల్లవి మొదటి మాట మగనంతో స్టార్ట్ అవుతుంది, మగనంతో మొదలవుతుంది. అదే కవితా ధర్మంలో ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మరొక సంప్రదాయం ఉందండి. అది ఏ పద్య కావ్యాన్ని మొదలుపెట్టిన శ్రీ అనే అక్షరంతో మొదలు పెట్టాలి. శ్రీ అనే అక్షరానికి నానా అర్థాలు ఉన్నాయి. సంపద, శోభ, ఖ్యాతి అనేటటువంటి అర్థాలు కూడా ఈ శ్రీ అన్నటువంటి ఏకాక్షర నిఘంటులో ఉన్నటువంటి అర్థాలు ఇవి. మరి ఇదొక సంప్రదాయంగా ప్రతి ఒక్కరు కూడాను వాటిని అనుసరిస్తూ ఉంటారు. పురుషోత్తమ చౌదరి గారు కూడాను తాను రచించినటువంటి పద్య కావ్యాలన్నిటిలో కూడా ఈ కవితా ధర్మాన్ని పాటించారు. ఆయన రచించినటువంటి పద్య కావ్యాల్లో రెండింటిని ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఒకటి యేసు నాయక శతకం, రెండవది యేసు క్రీస్తు శతకం. ఈ రెండింటిలో కూడాను ప్రారంభంలో మొదటి పద్యంలో మొదటి మాట శ్రీతోనే ఆయన ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. యేసు నాయక శతకంలోని మొదటి పద్యం మొదటి మాటలు మీరు వింటే ఈ శ్రీతో ఆయన ఎలా ప్రారంభించాడో మనకు తెలుస్తుంది. శ్రీ రాజిల్లు భవత్ పదాబ్జములు నా చిత్తంబులోన నిలిపి. ఇది శార్దుల పద్యం అండి. శార్దులు అంటే పెద్ద పులేనర్థం, అంటే అద్దూకుడు ఉంటుందన్నమాట. ఆ చదివేటప్పుడు ఆ మాటలు గాంభీర్యత కూడాను కాస్త బరువైనటువంటి మాటలతో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. మొత్తం మీద అయితే ఈయన శ్రీతో మొదలుపెట్టినట్టుగా మనం చూస్తాం. తర్వాత యేసు క్రీస్తు శతకంలో కూడా మొదటి పద్యం మొదటి మాట ఈ మాటలతో మొదలవుతుంది. గమనించండి. శ్రీకరమై సుధీజన వశీకరమై, ఇలా ఈ పద్యం మనకి సాగుతూ ఉంటుంది. కవి గారు ఇటువంటి విషయాల్లో ఏమాత్రం కూడాను అశ్రద్ధ చూపలేదండి, శ్రద్ధ వహించారు. ఎందుకంటే ఆనాడు క్రైస్తవుడైనటువంటి వాడు ఇటువంటి మేలైన సాహిత్యాన్ని పద్య కావ్యాలను వల్లించటం అన్నటువంటిది చాలా విచిత్రంగా వారికి కనిపించేది. కనుక వాళ్ళు మరీ జాగ్రత్తగా చూసేవారు. ఈయన ఆ విషయంలో కవితా ధర్మాలను పాటిస్తున్నారా లేదా అన్నటువంటి విషయంలో జాగ్రత్తగా చూసేవారు. అందుకని ఆయన ఆ విధంగా కవితా ధర్మాలను పాటించుకుంటూ వారు ఈ పద్య రచన కావించారు. అయితే ఎవరో చూస్తున్నారు, వాళ్ళని మెప్పించాలని, వాళ్ళను ఒప్పించాలని, తాను ఒక మహాకవిని చెప్పుకోవాలని అలా రాసినటువంటివి కాదు. కానీ అవి తనంతట తను యాదృచ్ఛికంగాను అలవోకగా జాలువారినటువంటి కవితా జరి, దానికి ఇంకా అనుమానం లేదండి. అటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృజించాడు. ఇంకొక మాట కూడా, అది సంఘాలలో మరి ఎందుకు అంతగా ప్రజాదరణ పొందలేదు. సంఘాలు సాధారణంగా దండకాలు చదవటం మనకు అలవాటు లేదు. కానీ దండకం సాహిత్య ప్రక్రియ, అందులో తప్పేమీ లేదు కదా. ఆ దండకాలు కూడా పురుషోత్తమ చౌదరి గారు రచించారు. అలాంటి దండకాలలో ఒక దండకం మొదటి భాగాన్ని వినిపిస్తారు మీకు, మీరు వినాల్సింది. శ్రీ, మళ్ళీ శ్రీతోనే మొదలు పెట్టారండి. అది కూడా శ్రీ నిత్యమై సత్యమై సాధు సంయుక్తమై, ఇలా సకారంతో సాగిపోతుంది. చాలా పొడుగ్గా ఉంటుంది ఈ దండకం. బహుశా అంత నిడివిని బట్టి మన వాళ్ళు ఎవరు దాన్ని కంటత పెట్టడం లేకపోతే చదవటం కుదరలేదు. కానీ సకారం ఎన్నో సమాసాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ఈ దండకం చెట్టు చివరికి వచ్చేటప్పటికల్లా ఇంకా నీవే దిక్కు నాకు యేసునాథ నమస్తే నమస్తే నమో అన్నటువంటి మాటలతో ఆయన ఆ దండకాన్ని ముగిస్తాడు. మనవి చేసేది ఏమిటంటే, ఇంత గొప్ప కవీశ్వరుడు అయినప్పటికీ కూడా కవితా ధర్మాలని విస్మరించలేదు, యతిప్రాసలను విస్మరించలేదు. అన్ని హంగులు కూడినటువంటి కీర్తనల్ని శ్రమ పడకుండానే ఆయన రచించి ఖ్యాతిని గడించాడు. కవితా ధర్మాలను గురించి మనం మాట్లాడేటప్పుడు యతిప్రాసలను గురించి కూడాను ఒక మాట చెప్పుకున్నాం. అసలు యతిప్రాసలను ఎంత మనోహరంగా తీర్చిదిద్దాడు అని అంటే పురుషోత్తమ చౌదరి గారి ముద్ర అన్నటువంటిది అందులో కనపడుతుంది. రారే మన యేసు స్వామిని చూతము కోరికలూరా అన్నటువంటి కీర్తనలో ముఖ్యంగా
రెండవ చరణం గమనించండి. ప్రతి పాదంలోనూ రెండవ అక్షరం దకారంతో ఉంటుంది. ఆద్యంతం కూడా మొదటి నుండి చివరి వరకు కూడా దకారంతోనే మొదలవుతుంది. అలా రాయటం అన్నటువంటిది అందరి వల్ల అయ్యేటటువంటిది కాదు. అది ఎంతో భాషాధికారతో ఉన్న, ఎంతో భావం భాష రెండింటిని పటిష్టంగాను చెప్పగలిగినటువంటి ఆ శక్తి సంపన్నులైనటువంటి వారికే అది సాధ్యమవుతుంది. పురుషోత్తమ చౌదరి గారు అగ్రగామి ఇందులో అని చెప్పుకోక తప్పదు మనకి. రెండవ చరణం వినండి, అసలు మీకే బోధపడుతుంది. పతిత పావనమౌ వేల్పట ఆనాది దేవసుతుడై ఇలజేరినాడట. సతతము కడు దురితతమూయుతమగు ప్రతి దేశమునకు హిత భాస్కరుడట. అతులిత మోక్షోన్నత గుణగనుడట. కుతలంబున సద్గతి రహితం బగు పతితులగావను మృతుడైనాడట. అతి పుణ్య తను శతశోణితమును వ్రతముగ సిలువను అతడు సంగెనట. మృతిని జయించుచు బ్రతికి లేచెనట. మతి నమ్మిన మన గతి ఇతడే నటరారే మన యేసు స్వామిని. జూతము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని. ఈ ఎపిసోడ్లో మనం చర్చించినటువంటివి రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి భక్తి. ఆ భక్తి అన్నటువంటి దానికి నిర్వచనం చెప్పుకున్నాం. ఎందుకనంటే ఆ భక్తి అన్నటువంటిది సరైనటువంటి రీతిలో మనకు అవగాహన కాకపోతే వీరి కీర్తనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం ఆకలింపు చేసుకోవటం కష్టమైపోతుంది. రెండవది కవితా ధర్మాలను గురించి మాట్లాడుకున్నాం. కవితా ధర్మాలను గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే పురుషోత్తమ చౌదరి గారు వాటిని పాటించారా లేదా అన్నటువంటి మీమాంస చర్చ ఒకసారి జరిగింది కూడా. అలాంటప్పుడు చాలామంది కూడాను అప్పుడు లభ్యమైనటువంటి పద్య కావ్యాలన్నింటిని దగ్గరకు చేర్చి ఆ కవితా ధర్మాలను జాగ్రత్తగా పరిశీలించి అయినా ఈయన ఎవరికీ తీసిపోయినటువంటి విధంగా ఈ కవితా ధర్మాలను పాటించారు అని చెప్పారు. మనం ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకోవటం కూడా చాలా అవసరం. కేవలం కథలే కాకుండా, కేవలం సంఘటనలే కాకుండా కాస్త వ్యాకరణ రీతిగా, ఛందస్సు రీతిగా, మరి కవిత్వం 10 కాలాల పాటు నిలిచేటటువంటి విలువ కలిగిన అత్యుత్తమమైనటువంటి సాహిత్యాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు వీటిని గురించి కూడా చర్చించడం ముఖ్యం అని అనిపించింది. వచ్చే ఎపిసోడ్లో వీరు రాసినటువంటి కీర్తనలన్నిటిని ఒక దగ్గర క్రోడీకరించి వాటిని విభజించి మరి అంశానుసారంగా విభజించి ఆ పాటల్ని ఆయా అంశాల ప్రకారంగా చేర్చారు. ఆ విషయాల గురించి మనం ఆలోచిద్దాం. అందాక సెలవు. నమస్కారం.